హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వ్యాండర్ విత్ ఆకాంక్ష. నేను మీ ఆకాంక్ష. సో చూస్తున్నారు కదా, ఇవైతే సీడ్స్ నేను మీషో నుండి తెప్పించాను అనమాట. సో ఇవి 50 సీడ్స్ వచ్చేసి 100 అండ్ సంథింగ్ పడింది. బట్ ఈ సీడ్స్ అన్నీ నేను ఆల్రెడీ ప్లాన్ చేసేసామన్నమాట. యాక్చువల్లీ ఇది వీడియో తీసి కూడా ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. నేను ఇంకా టైం లేక వీడియోని అప్లోడ్ చేయలేకపోయాను, నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి. సో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా, యాక్చువల్లీ ఇవి సీడ్స్ ఆల్మోస్ట్ 50 టైప్స్ ఏమో వచ్చాయి. బట్ నేను ప్లాన్ చేసిన వాటిలో సీడ్స్ అయితే కొన్ని గ్రో అయ్యాయి, కొన్ని అవ్వలేదు. అండ్ ఇది వీడియో అంతా జస్ట్ నేను ఈ సీడ్స్ చూపించాను ఏమేమి ఉన్నాయి అని చెప్పి, అండ్ ఎక్కడెక్కడ ప్లాన్ చేశాను అనేది చూపించాను. అది కూడా మొత్తం అంతా తీయలేదన్నమాట వీడియోని, జస్ట్ కొన్ని సీడ్స్ మాత్రము. అది అంటే ఇవి ప్లాన్ చేయడానికి మేము 3 days తీసుకున్నాం అనమాట. సో అందుకోసమని నేను ఇది జస్ట్ ఒక 1 day మేము కొద్దిగా మాత్రమే సో చేసాము సీడ్స్ని. అవి కూడా అంతా జస్ట్ ఆల్మోస్ట్ 1 hour చేసింది. అయినా ఇప్పుడు ఆగస్ట్ వచ్చినా కూడా ఎండలు ఎలా ఉన్నాయంటే 9 తర్వాత బయటికి వెళ్తే అసలు ఎండలో ఉండలేము, అలా ఉన్నాయన్నమాట ఎండలు. సో అందుకోసమే మేము జస్ట్ 9 to 10 ఒక 1 hour మాత్రమే ఇవి ప్లాన్ చేసేసి వచ్చేసాం అనమాట పక్కకి. సో ఇది చూస్తున్నారు కదా, కిచెన్ వేస్ట్ అంతా ఉంటుంది కదా, ఆ కిచెన్ వేస్ట్ని మట్టితో పాటు కలిపేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఆ కిచెన్ వేస్ట్ అంతా ఫర్టిలైజర్ లాగా అయిపోతుంది, కొద్ది రోజులకి ఎరువులాగా తయారైపోతుంది. సో ఇందులో వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎర్త్ వామ్స్ కూడా చాలా బాగా వచ్చేస్తాయి. యాక్చువల్లీ నేను ఎర్త్ వామ్స్ని తీద్దాం అనుకునే లోపు మా మమ్మీ మట్టి వేసేసింది అనమాట. మీకు అందరికీ ఎర్త్ వామ్స్ కూడా చూపిద్దాం అనుకున్నాను, చాలా బాగా వచ్చాయి అనమాట ఎర్త్ వామ్స్ అయితే. సో ఇదైతే ఇంకా మేము సీడ్స్ అన్నీ తీసుకునేసి నాటేస్తున్నాము. ఇవి తెల్ల తోటకూర అంటారు కదా, అది వేసామన్నమాట. అండ్ ఎర్ర తోటకూర కూడా వేసాము. యాక్చువల్లీ కొన్ని సీడ్స్ ఏమైపోయిందంటే ఇదంతా మేము నాటిన తర్వాత ఒక 1 dayకి 1 day కాదు, ఒక 3 daysకి అంతా గ్రో అయ్యాయి అనమాట సీడ్స్ గ్రో అయిన తర్వాత ఒక 1 or 2 daysకి ఏమైపోయిందంటే మొత్తం వర్షం వచ్చేసి ఆ వచ్చిన సీడ్స్ ఉంటాయి కదా, చిన్నగా వస్తూ ఉంటాయి కదా ప్లాంట్స్, అవన్నీ వానకి ఎలా అంటే అలా అయిపోయి చనిపోయాయి అనమాట కొన్ని. సో ఇదైతే ఇది ఎర్ర తోటకూర అనమాట. ఇది జస్ట్ ఇప్పుడైతే 3 plants ఏమో ఉన్నాయి అన్నీ వేస్తే. అది కూడా నేను మీకు ఇంకొక వీడియో తీసి అది అప్లోడ్ చేస్తాను, నేను ఎక్కడెక్కడ ఏం ప్లాన్ చేశాను, ఏవైతే వచ్చాయి ఏవి రాలేదు, ఈ సీడ్స్ బెస్టా కాదా అని చెప్పేసి రివ్యూ ఇంకొక వీడియో చేసి పెడతాను. నాకు తెలిసినంత వరకు మనకి ఇంత తక్కువ రేట్లో ఇన్ని వెజిటేబుల్ సీడ్స్ రావడం అనేది గొప్ప విషయం అనే చెప్పాలి. ఎందుకంటే మనకి బయట సీడ్స్ తీసుకుంటాం కదా, ఆ సీడ్స్ మనకి ఆల్మోస్ట్ ఒక్కొక్కటి 100 rupees అలా పడతాయి అన్నమాట. అలాంటిది అన్ని సీడ్స్ కలిపి మనకి ఇంత తక్కువ కాస్ట్లో రావడం అనేది బెస్ట్ విషయమే. ఏమంటే కొన్ని సీడ్స్ మన సాయిల్ని బట్టి వాటిని బట్టి కొన్ని రావన్నమాట. సో మన సాయిల్ అనేది పర్ఫెక్ట్గా ఉండి ఎరువులు అంతా మంచిగా ఉన్నాయంటే అంత బాగుంటుంది. యాక్చువల్లీ మాకు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇష్టం అనమాట. ఏ వెజిటేబుల్ అయినా ఇలాంటివి మనం పండించుకోవడంలో ఉన్న హ్యాపీనెస్ బయట కొంటే రాదు కదా. సో అందుకోసం అని చెప్పి మేము ఇలాగా ఆన్లైన్లో సీడ్స్ అన్నీ తీసుకొని గ్రో చేస్తున్నాము. యాక్చువల్లీ ప్లాంట్స్ కూడా మీషో నుండి అయితే పర్ఫెక్ట్గానే వచ్చాయి. చాలా వరకు అందరూ రివ్యూస్ పెడుతూ ఉంటారు, మాకు సరిగా రాలేదు, చనిపోయాయి అని చెప్పేసి. అవి చనిపోవు అనమాట. యాక్చువల్లీ వాళ్ళు షిప్ చేసేటప్పుడు వాటర్ లేక కొద్దిగా ఆకులన్నీ డ్రై అయిపోతాయి, రూట్స్ బ్రతికే ఉంటాయి కదా, వాటిని మనం నీట్గా మెయింటైన్ చేస్తే 1 or 2 weeksలో మళ్ళీ అవి మంచిగా చిగుళ్ళు వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను మీకు ఈ రివ్యూ కూడా అందుకోసమే చేశాను. ఆల్రెడీ షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేశాను, నా లైవ్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మేమంతా ఈ లీఫీ వెజిటబుల్స్ అనమాట సార్ట్ చేసింది. ఇవన్నీ ఇంకా ఎప్పుడు వచ్చాయి, ఎలా ఉన్నాయి, ఇవి అంతా మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను. ఇవన్నీ లీఫీ వెజిటబుల్సే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.